నాన్ వెజ్ కర్రీలోకి సూపర్గా ఉండే బగారా రైస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీరా వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగ్గ పచ్చిమిర్చి కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్ ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఆకుకూరలను కూడా బాగా వేయించుకోవాలి. వేగిపోయినాయి. ఇప్పుడు మనము ఎసురు వేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నాను. తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత మూసి ఎసురు మరిగించుకోవాలి. చూద్దాం, ఎసురు మరుగుతూ ఉంది. ఇప్పుడు నానబెట్టినటువంటి సోనా మసూరి బియ్యాన్ని 1 గ్లాసు రైస్ని వేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాయి, చూద్దాము. గుమగుమలాడుతూ బగారా రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.